ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కంటే ముందు పార్లమెంట్ ఆవరణలో బీఏసీ మీటింగ్ జరుగుతుంది. బీఏసీ మీటింగ్లో 1వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ 1వ తారీఖు నుంచి 19వ తారీఖు జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఏ సమస్యల మీద పార్లమెంట్లో చర్చ జరగాలి, అదేవిధంగా ఏ ఎజెండా మీద ఈ పార్లమెంట్ సమావేశాలు జరగాలని చెప్పి బీఏసీ సమావేశాల్లో అధికార పక్షం ప్రతిపక్షాలు నిర్ణయిస్తాయి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే బీఏసీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద ఇటు ప్రతిపక్షాలు ప్రపోజల్ చేయలేదు, ప్రతిపాదించలేదు, అధికార పక్షము సుమోటగా చర్చ చేస్తామని చెప్పలేదు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అధికార పక్షానికి ప్రతిపక్షాలకు బీసీల రిజర్వేషన్లు అంటే గిట్టదు, వాళ్ళు బీసీలకు శాశ్వత వ్యతిరేకులు అనేది బీఏసీ మీటింగ్ ద్వారా మాకు అర్థమైంది. కాబట్టి సరే, కొన్ని బీఏసీ సమావేశాల్లో లేనటువంటి అంశాల మీద గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సార్ అనేది బీహార్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా సార్ అనేది బీఏసీ సమావేశంలో నిర్ణయం జరగలేదు. అయినా పెద్ద ఎత్తున పార్లమెంట్లో స్తంభింపజేశారు, పార్లమెంట్లో చర్చ జరిగింది. ఈరోజు కూడా మా డిమాండ్ ఏంటంటే నిలదీయాల్సినటువంటి బీసీ రిజర్వేషన్ల మీద నిలదీయాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్షం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. బాధ్యతతో కర్తవ్యంతో చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పట్ల బాధ్యతను నెరవేర్చాలి. చేయాల్సిన వాళ్ళు చేయకున్నా, అడగాల్సిన వాళ్ళు అడగకున్నా, వాళ్ళని అడిగేటట్టు వీళ్ళని చేసేటట్టు వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి ఈ నెల 9వ తేదీన వేలాది మంది బీసీలతోటి చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి పార్లమెంటును ముట్టడించాలని చెప్పి బీసీ జేఏసీ నిర్ణయించింది. జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ల ఉద్యమం మీకు అందరూ తెలుసు. నవంబర్ 2వ తేదీన హైదరాబాద్లో బీసీ జేఏసీ సమావేశం జరిగింది. అందులో అష్టాంగ ఆందోళన కార్యక్రమాల పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయేటువంటి పోరాటాలను, ఉద్యమాలను, ఆందోళన కార్యక్రమాలను ఆ రోజు నిర్ణయించి అష్టాంగ ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో ఇలా 5 ఆందోళన కార్యక్రమాలు పూర్తి చేశాం. ఇది 6వది చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి పార్లమెంటును దిగ్బంధం చేయాలనే డిమాండ్ తోటి ఇలా పార్లమెంట్ వెళ్తున్నాం. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా బహిరంగ సభలలో మైకులు పగిలిపోయేటట్టు రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేయాలి. దేశవ్యాప్తంగా 50% అనేది ఇది చెల్లదు. ఈ 50% రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేసి కులగణన చేసి దేశవ్యాప్తంగా ఎవరి వాటా వాళ్లకు దక్కాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నిజంగా రాహుల్ గాంధీ గారికి వచ్చే పాపవే బాబు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధమైన రిజర్వేషన్ దక్కాలంటే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సామాజిక రిజర్వేషన్లో ఉన్నటువంటి 50% పరిమితిను ఎత్తివేస్తూ పార్లమెంటులో ప్రైవేటు బిల్లును ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ చొరవ తీసుకుని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక రాహుల్ గాంధీ కనుక ప్రైవేటు బిల్లు ప్రవేశపెడితే మీ చిత్తశుద్ధి ఏందో బీసీ సమాజానికి అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు ప్రైవేటు బిల్లు పార్లమెంట్లో కనుక ప్రవేశపెట్టినైతే దానికి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళెవరు, వ్యతిరేకించే వాళ్ళెవరు, అదేవిధంగా దానికి ద్రోహం చేసే వాళ్ళు ఎవరు, ఆ బిల్లును నీరుగార్చే ప్రయత్నంలో ఉండేటువంటి వాళ్ళెవరో దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీ సమాజానికి తెలిసిపోతుంది. బీసీల మీద ఎందుకంటే నేను బీసీ ప్రధానమంత్రి అని చెప్పి నరేంద్ర మోదీ గారు రోజు జబ్బలు దర్చుకుంటాడు.
నేను బీసీ ప్రధానమంత్రిని. నిజంగా బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆయన మద్దతు తెలుపుతాడు. నిజంగా ప్రధానమంత్రి బీసీనా కాదా, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా, బీజేపీకి బీసీల పట్ల వైఖరి ఎట్లుందో ప్రైవేటు బిల్లు ద్వారా తెలిసిపోతుంది. కాబట్టి మీరు ఈ ప్రైవేటు బిల్లును ఇలా ఈ పార్లమెంట్ సమావేశంలో పెట్టాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.